ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే 12 రాశుల్లోనూ మొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. ఏ మేషరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉంది అంటే లగ్నంలోనే అంటే మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, తర్వాత రాహువు బుధుడు కుజుడు కుంభంలో ఉన్నారు, శని రవి మీనంలో ఉన్నారు. అయితే ఈ గ్రహాలు రవి 15 ఏప్రిల్న మీనం నుంచి వృషభానికి వస్తారు, మీనం నుంచి మేషంలోనికి వస్తారు. అలాగే 11వ తారీఖు ఏప్రిల్ నుంచి బుధుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలోంచి మీనంలోనికి వస్తాడు. 20 ఏప్రిల్న శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి మారుతారు. ఇది గ్రహాల సంచారం మొత్తంగా ఏప్రిల్ నెలలో. మేషలగ్నం వారికి శని మీనంలో ఉండడం మూలంగా ఏలినాటి శని ప్రారంభమయ్యింది. ఇది ఈ మొదటి దశ అన్నమాట. ఈ మొదటి దశ కొంచెం అంటే శని వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మంచి చేస్తాడు, ఒకసారి కొంచెం ఇబ్బందులు పెడతాడని పెద్దలు చెప్తారు. అయితే మేషరాశి ఇది ఇప్పుడు మొదటి దశ కనుక కొంచెం మనకి మేషరాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇబ్బందులను వాళ్ళు అధిగమించేలాగే ఉంటాయి, కానీ కష్టపడిపోయి బాధపడిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. కాకపోతే మనకి ఏంటంటే శని అనుకూలంగా ఉండాలి అంటే క్రమశిక్షణ పాటించాలి, ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. అదొక్కటి మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే శని అంత బాధ పెట్టే పరిస్థితి ఉండదు. ఇంకా వీళ్ళకి బాధలంటే ఏముంటాయంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడము, పాత శత్రువులు మళ్ళీ వీళ్ళతో గొడవలు పెట్టుకోవడము, ఇంకా కింద జన్మలో చేసిన పాపాలు కర్మలు ఏముంటాయో ఆ కర్మలు తగిన ఫలితాలు ఇప్పుడు కొద్దిగా అనిపించాల్సి ఉంటుందన్నమాట. గురుడు 3లో ఉన్నాడు కనుక వీళ్ళకి ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు తగులుతాయి. అయినా గురుడు వల్ల కొన్ని వీళ్ళకి ఇబ్బందులు ఏమీ ఉండవన్నమాట. అయితే శని ఈ నిద్రలేమి పాత శత్రువుల్ని కలిగించడం ఇదన్నీ ఉన్నా కూడా శని వల్ల మళ్ళీ వీళ్ళకి జరిగే మంచి కూడా ఏంటంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇది వరకు ఎంత ఉన్నా కానీ ఇప్పుడు బాగా ఆధ్యాత్మికంగా వాళ్ళు మారుతారు. అట్లాగే దాన ధర్మాలు బాగా చేస్తారు. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అందుకని విదేశానికి ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళు చేసుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఇంకా మా జీవితం ఎట్లా ఉంటుంది అంటే సాదాసీదాగా ఉంటుంది, పెద్దగా కష్టాలు ఉండవు, అలాగని పెద్దగా సుఖాలు ఉండవు, అట్లా ఉంటుంది. అయితే మీకు 11లో రాహు ఉన్నాడు కనుక ఈయన రాహు ఏంటంటే బలంగా ఏదైనా ఒక కోరిక పుట్టిందంటే ఆ కోరిక చాలా బలంగా చేస్తాడు. అట్లాగే కానీ రాహు వల్ల మీకు లాభాలే ఉంటాయి, కానీ పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు. ఇంకా మీకు వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా కష్టాలు నష్టాలు ఉంటాయి ఈ మాసంలోనూ. ఆర్థికంగా ఇబ్బందులు కొంచెం ఉంటాయి, కొద్దిగా ఔషధ సేవనం కూడా ఉంటుంది. ఇంకోటి అంటే ప్రయాణాల్లో ఆటంకాలు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి, లేదా ఒకవేళ తప్పనిసరి అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. సంతానం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఈ మాసంలో కలిగే అవకాశం ఉంది కనుక సంతానంతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి.
ఇంక విద్యార్థులకి టైం వేస్ట్ చేస్తారు. ఈ మాసంలో వీళ్ళు. అందుకని జాగ్రత్తగా తల్లిదండ్రులు విద్యార్థుల్ని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నారా లేదా అని, వాళ్ళు టైం వేస్ట్ అయిపోతే కనుక చదువు ఇబ్బంది పడిపోతుంది కనుక విద్యార్థులను తల్లిదండ్రులు ఒక కంట గమనించుతూ ఉండాలి. ఇంక మీరు ఏ పనులు తలపెట్టినా కూడా ఈ మాసంలో కొంచెం ఆటంకాలు ఉంటాయి. ఈ శనిగ్రహ బాధ పోవాలి అని అంటే కనుక శనివారం నాడు హనుమాన్ టెంపుల్‌కెళ్ళి 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇంకొకటేంటంటే శనివారం నాడు శివాభిషేకం చేయించండి. ఇంక ముఖ్యంగా ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది ప్రారంభమైంది కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పే సూచన ఏంటంటే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. హనుమంతుడి గుడికెళ్ళి 8 ప్రదక్షిణాలు చేయండి. ఈ 2 చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైతే ఇవ్వగలిగితే సింధూరం హనుమంతుడికి ఇవ్వండి. అట్లాగే వెన్న నైవేద్యం పెట్టగలిగితే వెన్న నైవేద్యం పెట్టండి. ఇది ఈ మేషరాశికి ఫలితాలు, ఈ మాస ఫలితాలు.